దయచేసి నువ్వు ఏడోకక్క, ప్లీజ్ అక్క. మేమంతా ఉన్నాం కదా, మేము ఉండగా నువ్వు ఎందుకంత భయపడుతున్నావు అక్క? మేము చూసుకుంటాం అక్క, వాడు నిన్నేం చేయలేడు. ఏం చేయలేడు అనుకుంటే అది మన తెలివి తక్కువతనం హరి. అతనెంత నీచుడో నాకు మాత్రమే తెలుసు. డబ్బు కోసం ఏవైనా చేస్తాడు. ఈసారి మనం చేసిన దానికి చాలా కోపంగా ఉంటాడు. వాడేం చేసినా మేము చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాం అనుకున్నావా? నీకండగా మేమున్నాం. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. లేదు నాన్న, అతను ఎలాంటి వాడో మీకు తెలీదు. ముందు అమ్మోకి అతన్ని దూరంగా ఉంచాలి. మళ్ళీ నా కూతురి దరిదాపుల్లోకి వచ్చాడంటేనే అమ్మో నాకు భయంగా ఉంది. అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతని నీడ కూడా నా కూతురి మీద పడకూడదు. అక్క, నువ్వు ఇక దేని గురించి ఆలోచించకక్క. నీకు నేనున్నాను. నీ నుండి అమ్ముని దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. దానికోసం ఏ రక్త సంబంధం వచ్చినా, రక్తపాతమే జరిగినా అమ్ముని నీ నుండి దూరం కానివ్వనని నీకు మాటిస్తున్నానక్క. బంధు విలువ నాకు తెలీదు అంటున్నారు కదా. నేను ఏ బంధాన్ని మర్చిపోలేదు. మీరు ఈ ఆల్బమ్ ఓపెన్ చేసి చూడండి, అంతా మీకే అర్థమవుతుంది. మీకు మీరే డిసైడ్ చేసి మనసు నుండి ఈ ఇంటి నుంచి దూరం చేశారు కదా. కానీ రక్త సంబంధం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్నెవరూ మార్చలేరు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. సరే, నిజం ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు కదా, అది చూద్దాం. తీసుకోండి, మన మధ్యనున్న తీపి జ్ఞాపకాల్ని కాల్చేయండి. సరే, మీరు తగలబెట్టలేరు కదా, పోనీ నన్నే కాల్చేయమంటారా? లక్ష్మీ మేడంకి సడన్ గా బంధాలు గుర్తుకొచ్చేసాయే. మంచిది, అన్నయ్య బాండింగ్ కొంచెం లేట్ అయినా బయటపడింది. ఎంత పెద్దగా మండుతున్న అగ్నినైనా ఆర్పొచ్చు గాని రక్త సంబంధంలో ఉన్న ఎమోషన్ని మాత్రం ఆపలేం లక్ష్మి. మీరంతా గుండె రాయి చేసుకుని నన్ను దూరం పెట్టాలని చూస్తే కుదరదు. ఎందుకంటే ఈ ఇంటికి నాకున్న బంధం అలాంటిది. పైగా మీరంతా పుట్టకముందే నేను ఇంట్లో పుట్టేశాను కదా. ఎవరు మర్చిపోయినా కన్న తల్లి మాత్రం బిడ్డని మర్చిపోదంటారు. కానీ నువ్వు మర్చిపోయావేంటమ్మా? నేను మంచివాడిని కాదని నేను ఒప్పుకుంటాను. అలా అని పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని దూరం చేయడం ఎంతవరకు న్యాయం? అరే, మన చేతికున్న 5 వేళ్లే సమానంగా ఉండవు. అలాంటిది అందరూ ఒకే మనస్తత్వంతో పుడతారని ఎలా అనుకున్నావమ్మా? అయినా
అందరూ మంచి మార్గంలోనే నడిస్తే ఈ భూమి మీద పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకమ్మా? ఇన్ని రోజులు ఈ ఇంటికి నన్ను దూరంగా ఉంచడం మంచిదా చెప్పమ్మా? హే, మీకు విషయం తెలుసా? మీరు పుట్టినప్పుడు ఈ ఇంట్లో నా అంత సంతోషపడిన వాళ్ళు ఎవరూ లేరు.